బిఎంఎక్స్ సైకిల్ రేసింగ్ లో హైదరాబాద్ యువకుడు తన సత్తా చాటుకున్నాడు. గచ్చిబౌలికి చెందిన అగస్తి చంద్రశేఖర్ 5 ఏళ్ల వయసులోనే మలేషియాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో స్వర్ణ పతకం సాధించాడు. ఇండియా నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఏకైక బిఎంఎక్స్ రేసర్ గా ఎదిగిన అగస్తి ఎన్నో ఇబ్బందులు, గాయాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. దేశంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో విదేశాల్లో శిక్షణ పొందాడు. ఆకాశమే హద్దుగా ముందుకు దూసుకెళ్తున్నాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను అనుకున్నది సాధించినట్లు తెలిపాడు. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యం అన్నాడు. It's a lot of fun to race. Chala creative undi. Like okay, straight tons of ways you can ride it. Yeah, it happens, you do get hurt a good amount. But again, you just have to take some time off, rest a bit, and you'll recover and get back on the bike as soon as possible. Most recently, I was in the US Grands. There I came fourth. It's the biggest race in the world. Lots of riders from all over the world were all there in the same race. Right now, we'll be going to try to go to Australia. Then next we're trying to go to the World Cup. After that, later in the future, I'm trying to go to the Olympics. I'll be there 2032. तेलंगाना गवर्नमेंट थोड़ा सपोर्ट करेंगे तो अच्छा होगा, बिकॉज हम लोग अभी बहुत स्पॉन्सर्स के लिए ढूंढ रहे हैं. स्पॉन्सर्स है अब तक, बट और भी है तो इनका ज़्यादा रेसेस के लिए जा सकते हैं. अभी तो हम 4-5 रेस के लिए जा रहे हैं. और भी गवर्नमेंट स्पॉन्सर्स और बड़े कॉर्पोरेट स्पॉन्सर्स है तो 10-15 रेस को भी जा सकते हैं एक साल में. 2032 ओलंपिक्स ही हम लोग ट्राई कर रहे हैं, बिकॉज फर्स्ट हम लोग 2028 सोचा था, बट 19 ईयर्स कंप्लीट करने के बाद ही BMX में रेस कर सकते हैं ओलंपिक्स में. इसके लिए हम लोग 2032 में जाएंगे. ఈ రేసెస్ ఇండియాలో జరగవండి, ఎందుకంటే మన దగ్గర ట్రాక్ లేదు ఇప్పటికీ. ఫెడరేషన్ వాళ్ళు చెన్నైలో బిల్డ్ చేస్తున్నామన్నారు, సో అది కొంచెం టైం పడుతుంది. ఇప్పటి వరకు మాత్రం తను రేసింగ్లో మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, US ఈ కంట్రీస్లో బాగా రేస్ చేసి వచ్చాడండి. వేరే పిల్లలకి మాత్రం కూడా ఈ స్పోర్ట్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం క్లాసికల్ స్పోర్ట్స్ ఉన్నాయండి భారతదేశంలో, బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎమర్జింగ్ స్పోర్ట్ అనమాట. ఓకే, దీనికి ఫ్యూచర్ చాలా ఉంటుంది. అండ్ మన హైదరాబాద్ నుంచి తను వెళ్తున్నాడు కాబట్టి హిల్ బి అ వెరీ బిగ్ రోల్ మోడల్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్.